తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, మనం రాశుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నక్షత్రాల ప్రభావం ఆ వ్యక్తిపై ఎలా ఉంటుంది, వివిధ నక్షత్రాలలో పుట్టిన వారు ఆ గుణగణాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలియచేయండి. మొట్టమొదటిగా అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు ఎలా ఉంటారండి? వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ గుణగణాలు ఏంటి? అయితే ఏంటంటే నక్షత్రాలు వచ్చినప్పటికీ 27 నక్షత్రాలు ఉంటాయి. మనం రాశుల గురించి మాట్లాడినప్పుడు ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు. ఆ రాశాది అధిపతి ఆయన లక్షణాలు కొన్ని ఉంటాయి. తర్వాత నక్షత్రాలకు అధిపతులు వేరు. సో వాళ్ళ లక్షణాలు అన్నీ కలిపి ఒక రాశిలో వస్తాయి. ఇప్పుడు నక్షత్రం వచ్చినప్పటికీ పర్టికులర్గా వాళ్ళ మాత్రమే ఉంటాయి. అందులో మనకి అంత 100% మ్యాచింగ్ ఉండదు. 30 to 40% ఈ నక్షత్రాల ప్రభావం ఉంటుంది. 40% వరకు మాత్రమే ఉంటుంది. ఓకే. మిగతా మళ్ళీ రాశితత్వం ఉంటుంది, లగ్నతత్వం ఉంటుంది. ఈ తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉండే తల్లి తరఫున వాళ్ళ పోలికలు, తండ్రి తరఫున వాళ్ళ పోలికలు ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. సో లక్షణాలు ఆకారం ఇలా ఉంటుందని పర్టికులర్గా చెప్పడం కుదరదు, కానీ కొంతవరకు మ్యాచ్ అవుతాయి. ఈ నక్షత్రాలన్నిటికీ కొంతవరకు మ్యాచ్ అవుతుంది. సో అశ్విని నక్షత్రం అంటే ఏంటి అశ్విని దేవతల ఒక అనుగ్రహంతో పుడతారు. సో అశ్విని నక్షత్రం వాళ్ళు, ఆ అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు. ఆ నక్షత్రం ఉండే రాశి మేషరాశి. సో మేషరాశి అధిపతి కుజుడు. సో అంటే ఇప్పుడు ఈ నక్షత్రం జన్మించిన వాళ్ళకి అశ్విని నక్షత్రంలో ఒక లక్షణాలకి ఒక కేతు ఒక అనుగ్రహము, కుజుడు ఒక అనుగ్రహంతో పుడతారు. ఓకే. అంటే ఇద్దరి అనుగ్రహము ఉంటుంది నక్షత్రం వాళ్ళకి. సో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి కేతు ఎప్పుడు కూడా జ్ఞానప్రదాత, మనకి ఆలోచన విధానాన్ని, జ్ఞానాన్ని ఆయనే ఇచ్చేది. సో ఏ విషయం ఒక మనిషి బాగా మాట్లాడుతున్నాడు, బాగా చెప్పగలుగుతున్నాడు అంటే వాళ్ళకి కేతు అనుగ్రహం బాగా ఉందని అర్థం. సో వాళ్ళు చెప్పగలుగుతున్నారు అనేసి. సో కుజుడు ఒక అనుగ్రహం ఏంటంటే అగ్రెసివ్నెస్, అంటే ఒక మనిషి దురుకుగా స్ట్రాంగ్గా మాట్లాడడం కానీ స్పీడ్గా మాట్లాడడానికి కారణం ఆయనే. సో ఈ లక్షణాలు కలిగి ఇవి అశ్విని నక్షత్రం అని ఉంటారు. అయితే అశ్విని నక్షత్రం కేతు కుజుడు కలవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు మాటలు బయటికి గట్టిగా మాట్లాడరు, కానీ ఆలోచన చాలా పెద్దగా ఉంటుంది. ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి విశ్లేషించి ఆ విషయాన్ని మాట్లాడాలా వద్దా, చెప్పాలా వద్దా అనేది వాళ్ళే నిర్ణయించుకొని మాట్లాడతారు. చాలా ఆలోచించి మాట్లాడతారు. చాలా సౌమ్యంగా మాట్లాడతారు. చాలా మాట తీరులో చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మాటలో సౌమ్యం ఉంటుంది, చెప్పే విషయం ఇంకా పరిజ్ఞానం ఉంటుంది బాగా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి బాగా చదువుతారు. సో ఈ లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా చదువుల్లో బాగా రాణిస్తారు. అశ్విని దేవతలకు అనుగ్రహంతో పుడతారని చెప్పేసాను కదా. అశ్విని దేవతలు అంటే ఎవరు అంటే మన దేవలోకానికి ఎవరికైనా ఎటువంటి గాయాలైనప్పుడు వాళ్ళకి మందులు ఇవ్వడం. అంటే మనం ఎప్పుడంటే కాంపౌండర్ నర్స్ అంటాం కదా, అలా వాళ్ళు దేవతలకు వైద్యం చేస్తారన్నమాట. సో వైద్యం అందించడము, వాళ్ళు సేవ చేయడం ఇవి చేస్తుంటారు. సో అందుకని ఎక్కువ ఈ నక్షత్రం వాళ్ళు డాక్టర్స్గా చదువుతారు. ఎందుకంటే వీళ్ళకి కుజుడు ఒక అనుగ్రహం ఉంటుంది చెప్పా కదా. సో అందువల్ల ఏంటంటే బాగా చదవడం ఎక్కువ, సేవా దృక్పథం ఎక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కువ దీంట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ నర్సెస్, డాక్టర్స్, అంటే బాగా జాతకం బాగుండి కాంబినేషన్స్ బాగున్నాయి అనుకుంటే వాళ్ళు మంచిగా సర్జన్స్ అవుతారు. కొంతమంది లేకపోయినా వాళ్ళు నర్స్గా అవుతారు, కాంపౌండర్స్గా ఉంటారు. సో లేకపోతే హోమియోపతి, అలోపతి ఇలాంటి వాటిలో కూడా వాళ్ళు సేవలో ఉంటారు ఎక్కువగా విషయం. ఇంకా అంతేకాకుండా వీళ్ళకి ఏంటంటే ఆలోచన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది రైటర్స్గా కూడా ఉంటారు. ఒక విషయాన్ని మనకి హృదయానికి అత్తుకున్నట్టుగా రాయాలి అంటే అది వీళ్ళ వల్లే అవుతుంది. అంటే ఎమోషన్ ఉంటుంది, అలాగే స్ట్రాంగ్గా మనకి ఆ డైలాగ్ డెలివరీ కూడా ఉంటుంది అన్నమాట. సో ఆ పదాలు అంటాం, పదాలు అందిస్తారు చూడ, అలాంటి పదాలు కూడా చేయగలుగుతారు. కవితా హృదయం కాదు నాన్న, కవితా హృదయం అంటే మళ్ళీ అది ఎదుటి వాళ్ళు నవ్వించినట్టు. ఇది ఎమోషన్ డైలాగ్స్ అంటే చాలా మంచి బాధ కలిగించి ఆ మాటలు వింటే మనకే బాధ అనిపిస్తుంది. అలాంటి మాటల్లో వీళ్ళు గట్టిగా రాయగలుగుతారు. సో హాస్యం రాయలేరు. హాస్యం నవ్వించడం కాదు, స్పందించడం. మనం ఆ మాట వింటే మనం స్పందించగలుగుతాం. దాంట్లో వీళ్ళు కొంచెం ఎమోషన్ అనమాట, ఎమోషన్ సంబంధించి చేస్తారు. నవ్వుతూ కానీ హాస్యంగా చేయడం కంటే కూడా ఎమోషన్గా బాధతో. సో ఆ మాటకి మన హృదయం స్పందిస్తుంది అనమాట ఖచ్చితంగా. అయ్యో చేయాల్సింది వీళ్ళకి, మనం ఇవ్వకపోతే ఎలా అనే మాట తీరు ఉంటుంది. సో ఈ లక్షణాలు ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు వీళ్ళకి పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. అవునవును. అవన్నీ నక్షత్రాల మీద బేస్ చేసుకుని ఉంటాయా? 100% ఉండవు, ఒక 20% ఉండొచ్చు. ఒక 20% ఉండొచ్చు. అందుకని మొత్తం 100% రాదు. ఎందుకంటే ఎప్పుడైతే నక్షత్రం వచ్చిందో
నక్షత్రానికి రాశి లక్షణాలు, లగ్నం వస్తుంది, లగ్న లక్షణాలు ఇవన్నీ వీళ్ళకి వస్తాయి అనమాట. అలాగే పుట్టిన తేదీ ఒక లక్షణాలు, పేర్లో ఉన్న బలము అన్ని మిక్సింగ్ వస్తుంది కనుక మనం ఇంతవరకు వీళ్ళకి ఒక నాలెడ్జ్ వరకు చెప్పుకోవచ్చు. నాలెడ్జ్ బాగుంటుంది వీళ్ళకి. తర్వాత వీళ్ళ మాట తీరు ఎలా ఉంటుందో, ఎలా మాట్లాడగలుగుతారు, కోపంగా ఉంటారా లేకపోతే సౌమ్యంగా ఉంటారా అనేది చెప్పగలుగుతాం. ఏ వృత్తిలో రాణించగలరు కూడా మనం నక్షత్రం బేస్ చేసి చెప్పచ్చు. అయితే కాస్త ఒడిదుడుకులు ఉండే సందర్భంలోనే ఉంది కాబట్టి వీళ్ళకి మరి మీరు ఇచ్చే పరిష్కార మార్గాలు ఏంటి? అశ్విని నక్షత్రంలో ఎవరైనా సరే జన్మిస్తే వాళ్ళు చేయవలసిన మెయిన్ లక్షణం ఏంటంటే సౌమ్యంగా ఉంటారు. కానీ వీళ్ళకి అందరూ బాగా హైలైట్గా చదువుతాను కాదు. ఇందాక మనం చెప్పాం, మనం డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, కాంపౌండర్స్ కూడా ఉన్నారు. అలాగే ఏదో ఒక పని, ఒక హోమియోపతి షాప్లో కూర్చొని అందరికి సర్వీస్ చేసే హోమియోపతి డాక్టర్కి సేవ చేసే భావనలో కూడా ఉంటారు. సో అది ఎందుకు ఇలా ఉన్నారు? బాగా జ్ఞానప్రదాత కదా, చదువు బాగా రావాలి కదా, ఎందుకు రాలేదు అంటే డిపెండెన్స్ వాళ్ళ జాతకంలో ఉండే లక్షణాలు. అయితే ఏంటంటే ఒడిదుడుకులు అనేది ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది. సో వీళ్ళకి ఉంటాయి ఒడిదుడుకులు. చాలామందికి ఏంటంటే కొంతమంది మాట్లాడతారు, కొంతమంది అసలు మాట్లాడలేరు. చాలామంది అశ్విని నక్షత్రం ఉండి అసలు వాళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా ఒక మానసికమైన ఇబ్బందితో, అంటే కేతు సరిగా యోగించకపోయినా వాళ్ళ జాతకంలో వీళ్ళు మానసికమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే మాట్లాడలేరు, కొంతమంది మాటలు రావు కొంతమందికి. సో వాళ్ళు చాలా ఇంట్లో పరిస్థితులకు ఎదుర్కోలేరు, చాలా సెన్సిటివ్గా ఉండడం అలవాటు అయిపోయి ఏదైనా అంటే భయపడ్డాము, అమ్మో ఏం చేస్తారు అనే భయము, ఇవన్నీ కూడా ఈ నక్షత్రంలో ఉన్నాయి లక్షణాలు. అందరికీ ఇవి కూడా మిక్స్ ఉంటాయి. సో ఎవరికైనా సరే అశ్విని నక్షత్రం వాళ్ళు జీవితాంతం చేయవలసిన మెయిన్, వాళ్ళు ఎలా పుట్టినా ఎలా ఉన్నారు, ఒకవేళ బాగున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు చేయాల్సిన ఆరాధన ఉంటుంది, గణపతి ఆరాధన. గణపతి ఆరాధన ప్రతినిత్యం వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు గణపతి నమస్కారం చేసి గణపతి పూజ చేసి బయటకు వెళ్ళడం చాలా మంచిది, చాలా విశేషం ఫలితం. అంటే లైఫ్లో ఒడిదుడుకులు వస్తాయి కానీ దాన్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తారు వాళ్ళకి పూజ చేస్తే, అలా ఎదుర్కొనే శక్తి బాగా కలుగుతుంది. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు గణపతి ఆరాధన చేయాలి. సో వీళ్ళు వెళ్ళాల్సిన క్షేత్రం ప్రతి సంవత్సరం ఒకసారి ఈ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసి రావాలి వాళ్ళు. అవును, శ్రీశైల క్షేత్రం అని సాక్షి గణపతి దేవాలయం వీళ్ళు దండం పెట్టుకుని రావాలి. అక్కడ శ్రీశైల క్షేత్రంలో నిద్ర చేసి రావాలి వీళ్ళు. అలా చేయడం వల్ల ఏంటంటే ఎటువంటి మానసికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బయటపడతారు. అంటే అశ్విని నక్షత్రం ఉన్న వాళ్ళు జీవితాంతం ఈ పరిష్కార మార్గాలు పాటించాలి. ఓకే. కొంతమందికి ఇలవేల్పులు అంటారు, దేవత ఆరాధన ఉంటుంది, అన్ని ఉన్నాయి. అవును. మరి వీళ్ళు ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తే మంచిది అంటారు? ఇలవేల్పుని కులదేవాలు అది మన ఇంటి సాంప్రదాయాలు వస్తాయి, మన ఊరు సాంప్రదాయం, మన ఇంటి సాంప్రదాయం ఉంటాయి. కానీ నేను చెప్పేది నక్షత్రంలో పుట్టిన వాళ్ళు జీవితాంతం చేయాల్సిన దేవుడు ఎవరంటే గణపతి. వీళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల ఎటువంటి విఘ్న ఆటంకాలు లేకుండా వీళ్ళ జీవితం బాగుంటుంది, ముందుకు వెళ్తుంది. మరి అశ్విని నక్షత్రంలో ఉన్న వాళ్ళకి లక్కీ నెంబర్ కావచ్చు, లేకపోతే ఒక వారం, ఒక రోజు, ఆ రోజు కనుక ఏ పని మొదలు పెట్టినా అది సఫలీకృతం అవుతుంది అని ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా. కలర్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. సో వీళ్ళకి లక్కీ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అంటారు, ఎరుపు రంగు, మెరూన్ కలరు అండ్ కుంకుమ రంగు, ఇవన్నీ కూడా లక్కీ కలర్స్ వీళ్ళకి. తర్వాత చిత్రవర్ణం కలర్ అంటారు, అంటే మల్టీ కలర్స్. సో అది కూడా వీళ్ళకి లక్కీ కలర్. తర్వాత లక్కీ డేట్స్ వచ్చేసి, లక్కీ నెంబర్స్ వచ్చేసి 7, 9. 2 నెంబర్ 7, 9 ఈ రెండు కూడా లక్కీ నెంబర్స్ వీళ్ళకి. మంగళవారం వీళ్ళకి లక్కీ. అశ్విని నక్షత్రం గల వాళ్ళకు మంగళవారం చాలా బాగా కలిసి వస్తుంది, జయవారం కింద అవుతుంది వాళ్ళకి, అన్ని పనులు జయం అవుతుంటాయి వాళ్ళకి. ఓకే. సో అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, అలానే పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.